Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఏంటమ్మా ఇప్పుడు చెప్పు, ఈ బిల్డింగ్ మీద నేను పిచ్చున్నని జాలిపడి నాకు పోర్షన్ ఎదిగిచ్చారా? అమ్మమ్మమ్మమ్మో, నువ్వు నీ మనవడు కలిసి ఎన్ని మాయలు చేశారు తల్లి. ఇదిగో ఆఖరిసరిగా చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల కనిపించారో పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను నీ మనవని జైలుకు పంపిస్తాను. జాగ్రత్త. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇంత పెద్ద బిల్డింగ్ ఓనర్ కి మామూలు కదా, అందుకని మెడపట్టి చెట్టు కిందకి నెట్టారు. పెద్ద ఆఫీసర్ మనవడు కదా, మగాను ఉమ్మేసి బయటకి తోసారు. నువ్వు గొప్ప ఆఫీసర్ కావాలని నీకు కూడా తెలియకుండా ఉన్న మాగాని అంతా అమ్మేసేనే. నీకు ఉద్యోగం ఇప్పిస్తాడని ప్రెసిడెంట్ గారు బంధు చేతిలో డబ్బంతా పోసేనే. ఇదా ఇక్కడ చేసే ఉద్యోగం? వాడిప్పించిన సిగ్గుమాలిన ఉద్యోగం ఇదే మామ. రాజా, అవును మామ. ఏ ఉద్యోగానికైనా తీరుకుంటుందేమో గాని నేను చేసే ఫకీర్ ఉద్యోగానికి క్షణం తీరుకుంటదు. పగలంతా పరికి మాలిన వాళ్ళ వీధుల్లో తిరగాలి. ఒక్కోసారి అన్నం తింటానికి కూడా తీరుకుంటదు. తీరుకున్నా అన్నం దొరకదు. కొన్నిసార్లు పగలు ఏడవటానికి సమయం చాలక నైట్ డ్యూటీ చేసేవాడిని. చాలాసార్లు నీ గురించి బాధపడడానికి సమయం చాలక ఓవర్ టైం చేసి కష్టపడాల్సి వచ్చేది. రోజుకోసారి కన్నీళ్ళ అలవెన్సులు, ఆకలి నొప్పుల అడ్వాన్సులు, అప్పుల వాళ్ళ ప్రమోషన్లు. అబ్బో, ఈ ఆనందం భరించలేక ఆత్మహత్య చేసుకుందామంటే చిన్నప్పటి నుండి నీతో చెప్పకుండా ఏ పని చేయలేదు. చెప్తే నువ్వేమైపోతావు అన్న భయం. అందుకే నిజాలు దాచాను, అబద్ధాల్లో బతికాను. ఇదే మా ప్రెసిడెంట్ గారి బంధువు దయతో మోసం చేసి పారిపోతూ నాకు ఇప్పించిన వెరైటీ ఉద్యోగం. చివరకు నిజం నీకు తెలిసి బాధపడతావని నా కష్టాలు బాధలు పంచుకున్న నా మిత్రుల్ని కూడా నౌకర్లను చెప్పి బాధ పెట్టారు. ఇదేనా మామ నేను చేసిన మోసం? నీకంటే నీరు చూడకపోవటమేనా నేను చేసిన వంచన? రాజా, నన్ను క్షమించురా, క్షమించు. నిజం తెలియక నిన్ను బాధ పెట్టాను. ఆ విధవ ఎవడో చేసిన పాపానికి నిన్ను తిట్టాను, అన్నరాని మాటలు అన్నాను. నన్ను క్షమించురా. ఇక నేనే కాదు, నిన్నెవరైనా ఒక మాట అన్నారో ఏంట్రా ఇంకా ఇక్కడ నిలబడారే? మాయ చేసి ఇంకా ఎన్ని బిల్డింగులు కొందామని ఆలోచిస్తున్నారా? ఒరేయ్ కాకి, మాటలు మర్యాదగా రాని. కట్టలు నరికిన చేతులు రాయివి. నా బిడ్డని ఇంకా మాట అన్నావా చింతమతని గొట్టలతో నరికినట్టు నరికి చంపుతావు. ఇంకా ఆలోచిస్తావండి మామ? తర్వాత మళ్ళీ టైం ఉంటుందో ఉండదా? పదంగా పోతాం. ఎక్కడైనా పార్కులో పడుకున్నా చల్లగా కాలుస్తుంది. హలో, రవీంద్ర భారతి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. ఈ నెల 25th అక్కడ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చిన మిస్టర్ రాజా అడ్రస్ కావాలండి. ఎస్, ఐ వాంట్ దట్ అడ్రస్. ఏంటి ఆల్రెడీ చెప్పండి. నంబర్ 14 గాంధీనగర్. థ్యాంక్స్ అండి. ఆపండి ఆట. చూసావమ్మా లలిత, వీళ్ళు పియానో మీద టేబుల్ టెన్నిస్ ఆడేస్తున్నారు. వీళ్ళకి సెలవులు ఇచ్చినప్పటి నుంచి అల్లరి మరీ ఎక్కువైపోయింది. అవును డాడీ, వాళ్ళకు మాస్టర్ ఏర్పాటు చేసి పియానో నేర్పిస్తే చాలా బాగుంటుంది. పియానో నేర్చుకుంటా. అంకుల్ నీకు సలహా ఏమిటది? పిల్లలకు పియానో కంటే జూడో, కరాటే, కుంఫు లాంటి భయంకర విద్యలు నేర్పిస్తే బెటరు. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావంటే కిరాయి ఇచ్చి కరాటే వాళ్ళని పిలిపించి నీ ఒళ్ళు కుళ్ళబొడిపించేస్తావు. కుళ్ళబొడిపించేస్తావు. అసలు ఈ జీవితానికి శుభస్థిరం ఉందా లేదా? నీ ఫేస్ కి లేనట్టే. పోనీ అందంగా పౌడర్ వేసుకొని వస్తాను. అప్పటిదాకా జై హింద్. ఏమిటి, ఈ ఇంట్లో అద్దెకున్న మ్యూజిక్ ట్రూప్ వాడిని బయటకు నెట్టేసావా? 8 నెలలు నా ఇంట్లో ఉండి 3000 రూపాయలు అద్దె కొట్టి నాతోనే చెడుగుడాడతారా? అందుకే బయటికి నెట్టేశాను. ఇదిగో 5000 ఉంచుకో. 5000? మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చి వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమాలి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ నుంచి నెల నెల అద్దె నేను కడతాను. మీరు అద్దె కడతానంటే ఈ షెడ్ లో నేనుండి ఇల్లు మొత్తం వాళ్ళకి ఇచ్చాను. అమ్మా, ఇంతకి తమరు ఎవరు తల్లి? వీళ్ళకి వరాలు వేయడానికి పైనుంచి దిగొచ్చిన బీటీసీ లక్ష్మివా? నేనెవరో నీకు అనవసరం. నా గురించి గాని నేను అద్దె కట్టిన విషయం గురించి గాని వారికి చెప్పకూడదు. తమరు చెప్పొద్దంటే నేనెందుకు చెప్తానమ్మా? నేను వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకొని వాళ్ళని తెచ్చి ఇంట్లో దించాను. రండి అమ్మా, రండి.
ఇక నుంచి నా ఇల్లు మీ ఇల్లు అనుకోండి. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాడుకోండి. ఈ ఇల్లు మీ సొంతం. కావాలంటే నేనే ఓ మూల గదిలో అద్దెకుంటాను. ఒరే కాకి, ఏంట్రా ఇది? ఏమైంది నీకు? మామ నిజంగా ఇతనికి పిచ్చి పట్టలేదు కదా? అదే లేదమ్మా, లేదు. లేదా? అసలు నేను నిద్రపోతుంటే ఓ దేవత కల్లో కనిపించి, ఒరే ముత్తు, నువ్వు ఇంట్లోంచి పంపించిన వీళ్ళంతా ఎవరనుకున్నారా? ఆవిడ సాక్షాత్తు కౌసల్యాదేవి, ఈ రాజా శ్రీరామచంద్రుడు, పక్కన ఉన్న వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి నేను ఆయనే ఇలా చెప్పిందిలే. ఇంతలో మెలకు వచ్చేసింది. మీరు ఎప్పుడు నిద్రపోతూ బాగుంటుంది. కానీ మీరు మాత్రం ఇల్లు కలిసేది బాబు. ఆయన ముట్టుకోకు, నల్లబడిపోతాడు. అరే నువ్వు పని చేయరా, ఈ సామాన్ లోపల పెట్టి కార్లో సామాన్ లోపల తీసు. అట్టాగే బాబు. బాబాయ్ అలాగే కారును కూడా కడిగేయండి. అట్టాగే బాబు. ఓకే. ఇల్లు వడవడానికి నీ ఆవిడ్ని పంపించు. అట్టాగేనమ్మా. లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తెచ్చి. అట్టాగే బాబు. ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఉంది బాబు. ఓకే, 4 బ్రెడ్ ఆమ్లెట్లు. అట్టాగే బాబు. బాబాయ్ మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకుని ఆ శ్రీరామచంద్రుడి కళను కంటిన్యూ చేయండి. రామ 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 రామ. ఒరేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి ఫోటో స్టూడియో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటుంది. వెంటనే నువ్వు బందిపోట్ల అమ్మాయి మీదకి దూకు. ఆ వెంటనే నేను నీపైకి దూకి హీరో విలన్ని తరినట్టుగా నేను అలప్పచ్చడి చేస్తాను. ఆ వెంటనే అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ తర్వాత నా జీవితానికి శుభం కాడు పట్టట్టి. ఏంరా వెళ్ళరా, పోరా. హే బేబీ, మర్యాదగా కెమెరా, మనీ, పర్స్ ఇలా ఇచ్చేయమ్మా. షటప్. ఎవరా నువ్వు? మగాడివేనా? మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. ముసల్దారా, వెళ్ళి నీ పన్ను చూసుకో. ఎవర్రా ముసల్ది? నేను ముసల్దానైతే నువ్వు కుర్రపిస్తావా? కంకులు కోసిన చేతులు రా ఇవి. చూస్తావా నా దెబ్బ? కొడతావా? ఎవరి వృద్ధనారి విజయభేరి మ్రోగిస్తోంది. ఎలా ఉందిరా నా దెబ్బ? నీ అబ్బా. మామా
అయిపోయింది. కరెక్ట్ గా శుభం కార్డు పట్టానికి ముందే అంతా కలిసి నా తెర తిట్టేశారు. జై హింద్. అయితే నువ్వు మ్యూజిక్ ట్రూప్ కూడా నడుపుతున్నావు అనమాట? అవునండి. మరి ఏం చేస్తాడు బాబు? ఎవడో మోసగాడు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాడని ఆశపడి వచ్చిన మా రాజా చాలా కష్టాలు పడ్డాడు. ఏమీ దిగులు పడొద్దమ్మా. ఈవేళ నా కూతుర్ని మీరు కాపాడారు. ఏదో రకంగా మీ వాడికి సాయం చేయలేకపోతాను. చూడు బాబు, మా ఇంట్లో 2 శిశుండ్రులు ఉన్నారు. వాళ్ళకి పియానో నేర్పించడానికి మంచి టీచర్ కోసం ప్రయత్నిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పియానో టీచర్ గా మా ఇంట్లోనే ఉద్యోగంలో జాయిన్ అయిపో. అవకాశం వచ్చినప్పుడు మీ ట్రూప్ చేత సింగపూర్ లోనో మలేషియాలోనో మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఇదే రంగారావు గారి ఇల్లు. కెప్టెన్ ఆగాగు, ముందు కుడికాలు పెట్టు. రేయ్, కొత్తగా ఉద్యోగం వచ్చింది. ఇల్లు చూస్తే పెద్దదిగా ఉంది. లోపలికి వెళ్తే ఏమవుతుందేమో అని భయంగా ఉంది. కాస్త ధైర్యం చెప్పండి రా, కాస్త పొగడండి రా. నీకేం భయం లేదు కెప్టెన్. చేరబోయే ఉద్యోగంలో చతురుడువై, విజయుడువై, దిగ్విజయుడువై, ఇంకా నయం అమ్మాయికి మొగుడువై అన్నారు కదా. నోరు ముయ్యండి రా. మీరేసే కేకలకి నేను వచ్చిన ఉద్యోగం ఈవేళ పీకేసేలా ఉన్నారు. మీరు వెళ్ళండి వెళ్ళండి. మేము వెళ్ళాం. నువ్వు సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చే వరకు మేము జైలు, జంతికలు, పచ్చిమిరపకాయ బజ్జీలు తింటూ గేటెక్కి చూస్తే ఇక్కడే ఉంటాం. ఆల్ ది బెస్ట్. ఓకే నువ్వు జజ్జనక. ఎక్స్క్యూజ్ మీ మేడం. యమగండం నువ్వా? ఏదో రంగారావు గారి పిల్లలకి పియానో నేర్పాలంటే వచ్చాను. ఇక్కడ కూడా ఎదురయ్యావా తల్లి? బ్యాడ్ లక్, బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. ఏంటి చేతలు చేస్తున్నావా? ఇది నా ఇల్లు. రంగారావు గారు నా ఫాదర్. ఏమిటి, నువ్వు రంగారావు గారి కూతురివా? లేకపోతే ఆయన అమ్మని అనుకున్నావా? ఆయన దగ్గర నీ గురించి చెప్పాను. నువ్వు నన్ను తిట్టిన తిట్ల మూట ఆయన దగ్గర తిప్పాను. అంతే. నీ జీతం కట్టు, నీ జీవితం పట్టు, నీ ఉద్యోగం కట్టు పట్టు. అంత పంచాయకి తల్లి. ఇన్నాళ్లకు నా అదృష్టం పండి నా రొట్టె విరిగి నేతిలో పడి ఈ ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు నా గురించి చెప్పి నా ఉద్యోగం పీకేకి తల్లి. అలా మర్యాదగా చేతులు కట్టుకుని మాట్లాడు. అప్పుడు ఉద్యోగం నిలబడుతుంది. లేకపోతే ఊడుతుంది. అంతేగా, అలాగే చేతులు కట్టుకుని నిలబడతాను. అడుగు పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సంటి బంటి, ఈయన సంగతి కొంచెం చూసుకోండి. ఇదిగో, నేను షాపింగ్ వెళ్ళొచ్చేసరికి వీళ్ళిద్దరూ పియానో పిస్టల్స్ లా తయారవ్వాలి. అర్థమైందా? పిల్లల పిల్ల యమగండ. మిమ్మల్ని కాదు తండ్రి, దీన్ని పియానో అంట. ఇది మాకు చిన్నప్పుడే తెలుసు. సరే, ఇప్పుడు స్వరాలు వాయిస్తాను, ఎలా పలకాలో నేర్చుకోండి. సరే. ఇప్పటిదాకా అద్భుతంగా పైన వైలన్ వాయించింది మీరా? అవును, ఇప్పటిదాకా పియానో కింద వాయించింది మీరా? అవును, మీరు నేను ఒకే స్థితిలో ఉన్నాం. స్వరాలు కూడా ఒకటే. ఏం చేస్తున్నాడంటావు? లోపల ఉంటాడా? అదే అర్థం కావట్లేదురా. ఏం అర్థం కావటం? అబ్బా, నెత్తి మాడిపోతుందిరా. ఎవరి నీతి కూతురు? అంకుల్ కూతురికి సామూహికంగా లైనేస్తున్నారా? అయ్యా అయ్యా, ఎవరా నువ్వు? అడుకోవడానికి వేళ పడలేదా? అయ్యా అయ్యా అని తక్కువ ఒకటి పైన క్యాప్ ఒకటి. నేను అడుక్కునేవాడినా? ఒరేయ్, ఈ ఇంటల్లుండి పట్టుకుని నన్నే అడుక్కునేవాడంటారా? కామ పిశాచులారా, ఎక్కడైనా ఒక ఆడపిల్లకు ఒక్క లైన్ ఎత్తారు, 2 లైన్ ఎత్తారు. ఏ నాటకానికో సినిమాకో వెళ్ళినట్టు ఇలా గుంపులు గుంపులుగా గేట్లెక్కి లైన్ వేయడం లైనుగాళ్ళ జీవితాలకే తీరని మొత్తారా? లైన్ ఐటం కాదురా లుచ్చా. ఇంట్లో లాన్ బాగుందని, లాన్ లో ఫౌంటైన్ బాగుందని, టోటల్ గా ఇల్లే బాగుందని చూస్తున్నావు.
తప్పురా చెప్పరా? అబ్బా ఈ ఇల్లేదో తాజ్మహల్ లేనట్టు మీరంతా టూరిస్ట్ లేనట్టు చూస్తున్నట్టు మాట్లాడకండిరా. ఒరేయ్ ఆ ఇంటి వైపు కండెత్తి చూశారు మీ జీవితాలకి ఇక శుభశీలు లేనట్టయితే ఎదురోయ్. ఒరేయ్ ఈ ఇల్లు ఎవ్వరూ చూడకూడదంటరా. ఓ పని చేయవయ్యా, ఈ ఇల్లు పడగొట్టి పెద్ద గొయ్యి తీసి అందులో మళ్ళీ ఇల్లు కట్టి ఈ క్యాప్ దాని మీద పెట్టు, ఎవడో చూడు. పరాఫా ఒరేయ్ అసందర్భ ప్రలాపి నన్ను అసందర్భంలో పెట్టావా? అంటారా? నువ్వు కదలకరా, ఆ. నువ్వు లెక్క పెట్టరా, నుండ్రా. ఏయ్, నన్నే కొడతావా? పైగా వెనకనిచ్చి ముందు కొడుతూ ఉన్న పళ్ళు కూడా ఊడిపోతారా? పైగా మా కెప్టెన్ లోపలికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. కెప్టెన్ అంటే ముందే ఒక లోపలికి అడ్వాన్స్ అయిపోయాడు. అరే ఏంటి రైడ్? నా జీవితానికి ఇక శుభశీలు లేనండి, అది తిరిగిపోయింది. నువ్వేనా బాబు కెప్టెన్? పిల్లలకి పియానో నేర్పించడానికి వచ్చిన మ్యూజిక్ టీచర్ని. వస్తాను. అబ్బా, పిల్లలకు పియానో నేర్పించడానికి వచ్చాడా? సరిగమలతో ఆపిట్టాడా? సరస వరకు వెళ్ళుంటాడా? నాకు డౌటే. ఏంటి కెప్టెన్ మొహం కలకల్లాడిపోతుంది? లోపల కిలకలు ఏమైనా జరిగాయా? అవునరా, చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. చెప్పు గురు. చిత్రమైన సంఘటనలు. విచిత్రమైన పరిచయాలు ఎన్నో జరిగాయి. రాజా, ఐ లవ్ యూ.